ప్రెజెంట్ ఇక్కడ మనం చూస్తుంటే WPC ప్యానల్స్ అయితే కనిపిస్తున్నాయి, ఫ్లూటెడ్ ప్యానల్స్ ఇవి. అండ్ ఇక్కడ కూడా క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఆయన ఎంత క్లియర్గా చెప్తున్నారంటే ఆల్రెడీ ఆయన చేతిలో హోల్డ్ చేస్తున్నారనమాట. సో ఇవన్నీ మనకు ఈ కలర్స్ అన్ని కూడా రెగ్యులర్ గా మనము ఇంట్లో కానీ అక్కడ అన్ని చూస్తున్నాం. ఒక సోఫాల బ్యాక్ సైడ్ ఒక వాల్ ఎలివేట్ చేయడానికి వాడతారు. ఎక్కువ కమర్షియల్ ప్లేస్ అయితే రిసెప్షన్ బ్యాక్ సైడ్ కానీ ఒక డాక్టర్ క్యాబిన్ బ్యాక్ సైడ్ కానీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూస్తుంటే మనకు పాలీగ్రానైట్ షీట్స్ అన్ని కనిపిస్తున్నాయి డిఫరెంట్ షేడ్స్ లో, కలర్ కాంబినేషన్స్ లో. సో ఇవన్నీ చూస్తుంటే వాల్స్ కి కాకుండా పైన సీలింగ్ కూడా చాలా గ్రాండ్ గా డిఫరెంట్ గా ఒక్కొక్క షేడ్ కనిపిస్తుంది. ఇవన్నీ సోఫిట్ సీలింగ్ అమ్మా. ఇవన్నీ కూడా ఇంతకుముందు ఏంటంటే జిప్సమ్ బోర్డ్ లో కానీ PVC సీలింగ్ చేసేవాడు. సోఫిట్ సీలింగ్ ఇది. దీని లైఫ్ కూడా 30 years దీని లైఫ్ ఉంటుందమ్మా. ఎక్కడ చెదలు పట్టదు, ప్లస్ వాటర్ పడ్డా ఏం కాదు. ఇది ఒకసారి వేస్తే దీనికన్నా పర్మనెంట్ పడి ఉంటుందమ్మా. ఫ్లెక్సిబుల్ ఉండాలి, ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు. మీరు ఎలా దీన్ని రోల్ చేసినా బ్రేక్ అవ్వదు అది మార్కెట్లో. ఎలా దీన్ని ఎక్కి తొక్కి నుంచి చూపిస్తా కూడా ఏం కాదు మీకు అందులో. మార్కెట్ ఈ క్వాలిటీ ఈ ప్రైస్ ఎవరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను నేను. మీరు అంతా ఓపెన్ గా ప్రైస్ గురించి చెప్తున్నారు. జనరల్ అయితే అసలు ఎవరు చెప్పరు వచ్చేస్తుందండి తగ్గిస్తాం డిస్కౌంట్ వచ్చేసండి మాట్లాడదాం అంటారు అంతేనమ్మా. నేను ఓపెన్ చెప్తాను నా ఈ క్వాలిటీకి ఈ ప్రైస్ ఇస్తే షోరూమ్ విజిట్ చేస్తారు, ఆర్డర్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ మాటల్లో మాత్రమే కాదు, డైరెక్ట్ గా డెమో చూపించడానికి రెడీగా ఉన్నారు. వాటర్ లో ఉంది, షీట్కి ఏం కాదమ్మా. తర్వాత కూడా ప్రాబ్లం అంటించాము, ఆ గమ్ కూడా 2 షీట్ అంటించాము. ఎక్కడ ఓటంగా ఏది జరగదు ఇంట్లో. ఓకే. సో వాటర్ అంటే అనుకోవచ్చు కానీ నిజంగానే ఫైర్ మంటలో ఫైర్ అమ్మేది. ఎక్కడ కలర్ చేయకండి ఏమి నిజంగానే అంటే ఏమన్నా జరిగినా కూడా ఒకవేళ ఫైర్ అలా అనుకున్నా కూడా ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ ఫైర్ అవుతుంది అనుకోమా. ఇక్కడ హోల్ పడక స్ప్రెడ్ కాదు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఇల్లు కొత్తగా కట్టాలనుకుంటున్నారా, లేదంటే ఆలోచనలో ఉన్నారా, ఆర్ ఏదైనా రెనోవేట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారా? డెఫినెట్లీ ఇల్లు ఎంత బాగుండాలి, ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్స్ కూడా అంతే బెస్ట్గా ఉండాలని అనుకుంటారు కదా. సో అలాంటి బెస్ట్ ప్రీమియం ప్రోడక్ట్స్, కాకపోతే ప్రీమియం రేంజ్తో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉండబోతున్నాయి అనమాట ఈ ప్రోడక్ట్స్. సో మనకు ఇంటికి కావాల్సిన ప్రీమియం వాల్ పేపర్స్ దగ్గర నుండి పాలీగ్రానైట్ షీట్స్ నుండి వాట్ నాట్ అన్నీ కూడా ది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ రివ్యూస్తో ఈ స్టోర్ అనేది మనకు రెడీగా ఉందన్నమాట. ఇంతకీ ఏమేమి ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి, వీళ్ళ సర్వీసెస్ ఎంతవరకు ఇస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఆల్రెడీ జెన్యూన్ రివ్యూస్ చూసిన తర్వాత మనం ఇక్కడ స్టోర్కి వచ్చామన్నమాట. సో స్టోర్కి వచ్చి చూసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఇక్కడ చూస్తుంటే చాలా క్లాసీగా, చాలా ఆ స్టాండర్డ్స్ అనేటివి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆ రిచ్నెస్ అనేది చూడంగానే అర్థమైపోతుంది. సో నాకైతే ఆల్రెడీ అర్థమైంది, అండ్ మీకు అర్థం అవ్వాలి అంటే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనతో పాటు జాయిన్ అవబోతున్నారు. ఇంతకీ ఎవరు అనే కదా, సో చెప్తాను. ఫస్ట్ మనము ఈ స్టోర్ గురించి తెలుసుకుందాం. అదే SE గ్లోబల్ ఇంపోర్టర్స్. సో ఇది వచ్చేసి మనకు మియాపూర్, కోంపల్లి, అలాగే కొండాపూర్తో పాటు నాగోల్ బ్రాంచెస్లో ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ మనం కొండాపూర్ బ్రాంచ్లో ఉన్నాం. మనతో జాయిన్ అవబోతున్నారు MD రాధాకృష్ణ గారు. ఆయనతో మాట్లాడి ఇంకా డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ గో. హలో సార్, నమస్కారం. ఎలా ఉన్నారు? నమస్కారం, బాగున్నామమ్మా. సో మీ ప్రోడక్ట్స్ గురించి ఆల్రెడీ బయట చాలా విన్నాము, అండ్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజంగానే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, నేను ఫీల్ అవుతున్నాను. అంటే ఇవన్నీ చూసిన తర్వాత కూడా అనిపిస్తుంది, అరే ఇక్కడ ప్రోడక్ట్స్ కూడా డిజైన్స్ కూడా చాలా చోట్ల నేను చూడలేదు ఎక్కడా కూడా. సో అవన్నీ మా కోసం చూపిస్తారా? థ్యాంక్ యూ అమ్మా. మీ రివ్యూస్ చేసి మా షోరూమ్ విజిట్ చేసి షూట్ చేయడానికి వచ్చారు మీ వ్యూవర్స్ కోసము. తప్పకుండా చెప్తానమ్మా. మేము గత 4.5 years బ్యాక్ ఈ ఫీల్డ్లోకి వచ్చామమ్మా, ఇంటీరియర్ ఫీల్డ్లోకి వచ్చినాము. ఇంతకుముందు ఏంటంటే బిజినెస్ మోడ్ వేరుగా ఉంది, ఇప్పుడు వేరుగా ఉంది. ప్రోడక్ట్ వేరు చేసాము. ఎందుకంటే ఇంతకుముందు బిజినెస్ మోడ్ ఎలా ఉండేదమ్మా, ఒక ఇంపోర్టర్ నుంచి ఇంపోర్టర్ తర్వాత నేను డిస్ట్రిబ్యూటర్, ఆ తర్వాత డీలర్ తర్వాత సబ్ డీలర్ ఉండేవాడు, తర్వాత కస్టమర్ ఉండేవాడు. 5వ ప్లేస్లో కస్టమర్ ఉండేవాడు. 4 సంవత్సరాల్లో మేము తీసుకున్న ఫీడ్బ్యాక్ కానివ్వండి, కస్టమర్ నుంచి రివ్యూస్ కానివ్వండి, మంచి క్వాలిటీ అందించాలి, కొంచెం ప్రైస్ తగ్గించి అందించాలి. అనేక మార్కెట్లో కాంపిటీలు వచ్చి అనేక బ్రాండ్స్ అనేక కంపెనీలు వచ్చినాయి కాబట్టి వాళ్ళకంటే మంచి క్వాలిటీ అందించి మంచి ప్రైస్ ఇవ్వగలుగుతాయి మేము మార్కెట్లో సస్టైన్ అవుతున్నా అన్న ఉద్దేశంతో ఈ 5th year మేము ఎంటర్ అయిన తర్వాత ఓన్గా మేము వివిధ కంట్రీస్ మేము జర్నీ చేసి అక్కడ నుంచి ప్రోడక్ట్ మంచి మ్యానుఫ్యాక్చరర్ చూసి సెలెక్ట్ చేసి మేము ఇక్కడ లాంచ్ చేసామమ్మా.
మార్కెట్లో నేను ఒకటి ఎస్యూరెన్స్ ఇవ్వగలుగుతాను, మంచి ప్రోడక్ట్ ఇస్తాను, మంచి ప్రైస్ ఇస్తాను, మంచి బిజినెస్ మోడల్ ఇస్తాను కూడా. ఇంతకుముందు ఏంటంటే 5 స్టెప్లు మారడం వల్ల కస్టమర్కి ఎదురుకంటే ఇక్కడ ఇంత ఉన్నది, ఇక్కడికి ఎదురుకి ఇంత అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయలేకపోయాము. కంపెనీ నాకు అప్పుడు లిమిట్స్ ఇచ్చింది. తెలంగాణ, మహారాష్ట్ర 2 స్టేట్లను చేసేవాళ్ళని. వేరే స్టేట్ నా వీడియో చూసి బాగుంది, మీరు చేస్తే బాగుంటుంది చాలామంది అడిగారు పాపము. వాళ్ళని ఎవరూ చేయలేకపోయాను. బిజినెస్ చేద్దాం కూడా అవకాశం కల్పించలేకపోయాను. ఈరోజు ఎంటైర్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద నేనే అవకాశం కల్పిస్తాను, ప్లస్ మేము చేస్తాము. ప్లస్ ఎవరైనా బిజినెస్ చేయాలనే ఆపర్చునిటీ కనుక అది కూడా ఉందమ్మా. ఫ్రాంచైజ్ మోడల్ మా బిజినెస్ కూడా ఫస్ట్ టైం భారతదేశం ఇంతవరకు కూడా ఎవరు కూడా ఈ ఇంటీరియర్ ఫీల్డ్లో వర్క్ అంటే మాత్రం ఎవరు కూడా ఫ్రాంచైజ్ మోడల్ పెట్టలేదు. అందరూ డిస్ట్రిబ్యూటర్, డీలరు కాన్సెప్ట్లో వచ్చింది. దాంట్లో స్టెప్స్ పెరిగిపోతున్నాయి, కాస్ట్ పెరిగిపోతుంది. ఇక్కడ ఇంపోర్టర్ దగ్గర నేను ఒక కంపెనీ తీసుకొస్తున్నాను, నేను డైరెక్ట్ ఇంపోర్ట్ చేసి డైరెక్ట్ కస్టమర్కి అందిస్తున్నాను. నా పైన ఇవ్వాలి, నా కింద ఇవ్వలేరు. కాబట్టి నా ఏ మార్జిన్ వచ్చి నా ఒక్కడికే ఉంటుంది. కాబట్టి మినిమం మార్జిన్ తీసుకొచ్చి కస్టమర్కి అందిస్తున్నాను, కూడా తక్కువకి ఇస్తున్నాను. ప్లస్ అన్ని స్టేట్లో, అన్ని డిస్ట్రిక్ట్లో నేనే డైరెక్ట్ చేయలేను. కాబట్టి కొన్ని ఫ్రాంచైజ్ ఓపెన్ చేస్తానమ్మా. ఎవరైనా 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక వాళ్ళకి ఫ్రాంచైజ్ ఇస్తాను. అక్కడ ఫ్రాంచైజీలో కూడా మా బోర్డే ఉంటుంది, మా ప్రోడక్ట్ ఉంటుంది, మా ప్రైస్ లిస్ట్ ఉంటుంది, మా ఎగ్జిక్యూటివ్ ఉంటారు. ఎవరు కూడా టెన్షన్ పడకల కస్టమర్స్ కూడా హెడ్ ఆఫీస్లో కంటే ఇక్కడ డిస్ట్రిక్ట్లో రేట్ ఎక్కువ ఉంటారు, కన్ఫ్యూజ్ అవ్వలేదు. సేమ్ ప్రైస్ మెయింటైన్ చేస్తారు, సేమ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తారు. ఇంకొకటేమో ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ పాత కంపెనీలు చాలామంది పనిచేశారు, నాలాంటి అనేక కంపెనీలో పనిచేశారు. బ్రాండ్లో కానివ్వండి, కంపెనీలో కానివ్వండి, సేమ్ ప్రోడక్ట్ ఉంటుంది కనుక వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఓన్లీ 1.5 lakhలో కనుక నా ప్రోడక్ట్ ప్రతిదీ ఒక శాంపిల్ పీస్ పెట్టండి షోరూంలో, వాళ్ళు కూడా హ్యాపీగా బిజినెస్ చేయొచ్చు. చూడండి, బిజినెస్ చేసేవాడిని కస్టమర్ కాండి, షోరూమ్ విజిట్ చేయండి, మా ప్రోడక్ట్ చూడండి, మా ప్రైస్ చూడండి, మా సర్వీస్ చూడండి. దానికి ఎంతకైనా బిజినెస్ షిఫ్ట్ అవ్వచ్చు, కస్టమర్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్, డెఫినెట్లీ మీరు చెప్పినవన్నీ చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. అండ్ ఒక్కొక్కటిగా నాకు అలా ప్రోడక్ట్స్ అన్నీ చూడాలని అనిపిస్తుంది. సో ఏమేమి ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి అవన్నీ ఒకసారి చూపిస్తారా? తప్పకుండా చూపిస్తానమ్మా. ఎందుకంటే నా క్వాలిటీ ఎలా ఉంటుంది, ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, నా ప్రైస్ ఎలా మొత్తం కూడా ప్రతి ప్రోడక్ట్ దగ్గర మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీరు కూడా డిసైడ్ చేసుకోవచ్చు, కస్టమర్ డిసైడ్ చేసుకోవచ్చు. చెప్పడం వేరు, చూపించడం వేరమ్మా. నేను చూపిస్తాను, లైవ్గా చూపిస్తాను మీకు. చూద్దామమ్మా. సో ప్రజెంట్ ఇక్కడ మనం చూస్తుంటే WPC ప్యానెల్స్ అయితే కనిపిస్తున్నాయి, ఫ్లూటెడ్ ప్యానెల్స్ ఇవి. అండ్ ఇక్కడ కూడా క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఆయన ఎంత క్లియర్గా చెప్తున్నారంటే ఆల్రెడీ అన్న చేతిలో హోల్డ్ చేస్తున్నారనమాట. సో క్వాలిటీ ఎలా అర్థం అవ్వాలి ఈ ప్రేక్షకులకి? తప్పకుండా చెప్తామా. ఇది WPC ఫ్లూటెడ్ ప్యానెల్స్ అంటే డిఫరెంట్ సైజ్ ఉంటాయి. మార్కెట్ మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్ అమ్మా. ఎలా అందరూ సేమ్ మోడల్, సేమ్ కలర్ అంటారు. సేమ్ వైట్ బేస్ రావాలి. ఇది మార్కెట్ దొరికేది అంతా కూడా బ్లాక్ బేస్ వస్తుంది, లేకపోతే గ్రే వస్తుంది, లేకపోతే మిక్స్డ్ వస్తుంది. ఒక ప్యూర్ ఒరిజినల్ మెటీరియల్ అయితే వైట్ ఉంటుందమ్మా. వైట్ మార్కెట్ ఎక్కడ దొరకదు. పొరపాటు ఎక్కడ దొరికిన సరమ్మా వాళ్ళు థిక్నెస్ తక్కువ మెయింటైన్ చేస్తారు. థిక్నెస్, ఈ వాల్ థిక్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా ప్రెస్ చేస్తే మార్కెట్లో ఇరిగిపోతూ ఉంటాయమ్మా. మరి ప్రెస్ చేసి కాదు, ఎక్కి తొక్కిన కూడా ఏం కాదు. ప్లస్ ఫిలిం అమ్మ, పైన మాదే WPC అంటే W ఫిలిమే వస్తుంది. దీంట్లో PVC ఫిలిం వేస్తే కూడా కాస్ట్ ఇంకా తగ్గుతుంది. కానీ W ఫిలిం వేస్తే దాని క్వాలిటీ వేరు, దాని లైఫ్ వేరు, దాని లుక్ వేరు. మార్కెట్ కస్టమర్ ఒకటే చెక్ చేసుకోలేదు, వైట్ ఉందా, థిక్నెస్ ఉందా, ఫిలిం WPC ప్లస్ వెయిట్, ప్యానల్ వెయిట్ కూడా ఉంటుందమ్మా. ఒక్కొక్క ప్యానల్ మాకు దాదాపు 3 kg అట్లా ప్యానల్స్ వస్తాయి, చూసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఈ ఫ్లూటెడ్ ప్యానెల్స్ మనము ఎక్కువ దాదాపుగా 8 ప్యాటర్న్ తీసుకోవచ్చు. దీని 8 ప్యాటర్న్ 55 కలర్స్ ఉన్నాయి. ఈ క్యాబిన్ ఇదంతా కూడా 28 mm అది. ఇదంతా ఒకటే ప్యాటర్న్. ఇది 24 mm ఇది మొత్తం. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ 24 mm. ప్లస్ ఇది 17 mm అనమాట. ఈ 17 కస్టమర్ ఏ ఫ్రూట్ కావాలా, ఇంట్రికేట్గా వస్తున్నాయి కదా. అవును, ఫ్రూట్ తక్కువ కావాలి, చిన్నది కావాలంటే కస్టమర్ ఇక్కడ చూసుకోవచ్చు అన్నది. అలా 55 కలర్స్ ఉన్నాయి దాదాపుగా. ఈ క్యాబిన్ కానీ నెక్స్ట్ అవతల క్యాబిన్ కానివ్వండి. ఓకే. సో ఇవన్నీ మనకు ఈ కలర్స్ అన్ని కూడా రెగ్యులర్ గా మనము ఇంట్లో కానీ అక్కడ అన్ని చూస్తున్నాం. టీవీస్ కానీ ఒక సోఫాల బ్యాక్ సైడ్, ఒక వాల్ ఎలివేట్ చేయడానికి వాడతారు. ఎక్కువ కమర్షియల్ ప్లేస్ అయితే రిసెప్షన్ బ్యాక్ సైడ్ కానీ, ఒక డాక్టర్స్ క్యాబిన్స్ బ్యాక్ సైడ్ కానీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ WPC రానిందో వుడ్లో చేసేవాడు. వుడ్లో చేయడం అంటే మా టర్మేట్ పడుతుంది, వెనీర్ వేసేవాళ్ళు, పెయింట్ వేసేవాళ్ళు, డెకో పెయింట్ చేసి నానా ఇబ్బంది పడేవాడు. ఇప్పుడు డైరెక్ట్ ఇది పెడితే ఇక టర్మేట్ పట్టదు, పెయింట్ పోదు, వాటి పెయింట్ ఎక్కర్లేదు, ఈజీ అవుతుంది, 1 day వర్క్ అయిపోతుంది, ఫాస్ట్ వచ్చేసి బయట. మెటీరియల్ ఏముంటుంది సార్ మరి? WPC వుడ్ పాలిమర్ కాంపోజిషన్ ఉంటుంది దీంట్లో. చెదలు పట్టదు, దీంట్లో వాటర్ పడ కూడా ఇంకేం కాదమ్మా. సో నార్మల్ గా ఇంతకు ముందు అందరూ వుడ్ ఎక్కువగా వాడేటోళ్ళు, చెదలు పడుతుంది అని చెప్పేసి కొన్ని సంవత్సరాలకి ఫస్ట్ చూడంగానే ఎంత బాగుంటుంది లుక్, తర్వాత చెదలు పట్టిపోయి పాడిపోతూ ఉంటాయి. సో దీనికి అలాంటి ప్రాబ్లం అయితే ఉండదంట డెఫినెట్లీ. ఎస్. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి సార్? ఇటు కూడా ఉన్నాయమ్మా. ఇటు కూడా కొన్ని మోడల్స్ పెట్టాము. ఇటు కూడా సో ఇక్కడ కూడా మనకు WPC ఫ్లూటెడ్ ప్యానెల్స్ ఉన్నాయి. ఇది పెన్సిల్ మోడల్స్ అమ్మా. ఇది పెన్సిల్ మోడల్ మార్కెట్లో ఎక్కడ దొరకదమ్మా.
ఒక పొరపాటున కార్పెంటర్ చేద్దాం దీన్ని చేయడం దీని ఆఫ్ రౌండ్ వచ్చేసి లోపల చూడండి మీరు ఓకే ఈ టైంలో కార్పెంటర్ కూడా చేయగలుగుతారు కానీ ఇదైతే ఎవరు చేయలేరు. ఫస్ట్ టైం మేము మార్కెట్ లాంచ్ చేసామా పెన్సిల్ మోడల్స్ వీటికి కూడా ఇవి ఏంటంటే నీట్గా లుక్ వస్తాయి. ఒక వాల్ గేట్ కానీ ఒక టీవీలు కానీ ఎక్కడైనా వీటిని కూడా వేసుకోవచ్చు. నిజంగా చూస్తుంటేనే పైన ఆ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా మంచిగా కనిపిస్తుంది. అండ్ మ్యాట్ ఫినిష్ కూడా ఉంది కదా దీంట్లో సార్. ఉంటుందమ్మా ఇక డబ్ల్యూపీసీ అంటే మ్యాట్ గ్లాసే ఉంటుందమ్మా మ్యాట్గా ఉంటుంది. ఓకే ఓకే ఇదంతా 23 ఎంఎం సెక్షన్ అమ్మా ఇదంతా. ఓకే సీటు పక్కన ఇది 17 ఎంఎం మొత్తం. ఓకే ఓకే కస్టమర్ ఎక్కడ చూసుకోవచ్చు, ఏ ఫ్లూట్ నచ్చితే ఆ ఫ్లూట్ తీసుకోవచ్చు, ఏ మోడల్ అయితే ఆ మోడల్, ఏ కలర్ అయితే ఆ కలర్ తీసుకోవచ్చు. సో అటు సైడ్ ఆ సెక్షన్ లో మనం చూసినవైతే కొంచెం 28 వైడ్ గా కొంచెం వైడ్ గా ఉంది ఉంటుంది. కదా. ఓకే, 20 ఈ పెద్ద ఇలా పెద్ద ఉన్నాయి. సైజ్ ఉంటుంది. ఇది కొంచెం మనకి ఇంట్రికేట్ గా వచ్చింది అండ్ ఎక్కువగా కనిపిస్తున్నాయి pipes లాగా. సో ఇది కూడా డబ్ల్యూపీసీ ఫ్లూట్ అండ్ ప్యానల్ అమ్మా. ఈ మోడల్ అయితే మార్కెట్ ఎక్కడ దొరకదమ్మా. ఫస్ట్ టైం మ్యానుఫ్యాక్చర్ తీసుకొచ్చి మేమే తీసుకొచ్చాము. ఇది ఎక్కడ రాలేదు ఇప్పుడు మార్కెట్కి. ఓకే అన్ని కూడా ఈ మోడల్స్ చిన్నవి పెద్ద వచ్చినాయి కదా. పెన్సిల్ మోడల్ ఇది మాత్రం కొత్త మోడల్స్ ఉన్నాయి, ఎక్కడ దొరకవు. ఓన్లీ ఎస్సీ గ్లోబల్ ఇంపోర్ట్స్ దగ్గర దొరుకుతాయి అవి కూడా. సో ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటారు సార్? టీవీలు కానీ ఒక సోఫా బ్యాక్ సైడ్ కానీ ఒక రిసెప్షన్లో బ్యాక్ సైడ్ కానివ్వండి ఓకే ఎక్కడ యూజ్ చేయొచ్చు. ఓకే, అంటే స్పేస్ ని బట్టి ఎన్ని పడతాయి అనేది మీరు సజెస్ట్ చేస్తారు? చేస్తాము మాకు వచ్చిన తర్వాత. రాబోయే రోజుల్లో మార్కెట్ మొత్తం ఇదేనమ్మా, ఎక్కడ చూసినా ఇదే పడుతుంది. ఓకే మన పార్లమెంట్లో ఏ కనబడుతుంది, అసెంబ్లీలో ఏ కనబడుతుంది, పెద్ద పెద్ద ఆఫీసులు ఏ కనబడుతున్నాయి కూడా అన్ని కూడా. అవునవును. సో ఇవన్నీ చూస్తుంటే వాల్స్ కి కాకుండా పైన సీలింగ్ కూడా చాలా గ్రాండ్ గా డిఫరెంట్ గా ఒక్కొక్క షేడ్ కనిపిస్తుంది సార్. సో దాని గురించి చెప్తారా? ఇవన్నీ సోఫిట్ సీలింగ్ అమ్మా ఇవన్నీ కూడా. ఓకే ఇంతకుముందు ఏంటంటే జిప్సమ్ బోర్డులో కానీ పీవీసీ సీలింగ్ చేసేవాడు. ఇది సోఫిట్ సీలింగ్. ఇది దీని లైఫ్ కూడా 30 దీని లైఫ్ ఉంటుందమ్మా. ఓకే ఎక్కడ చెదలు పట్టదు, ప్లస్ వాటర్ పడ్డ ఏం కాదు. ఇవాళ ఇవన్నీ మల్టీ స్టోరీ బిల్డింగ్ కూడా పైన బాత్రూమ్ కానీ బాల్కనీ లీక్ అవడం వల్ల దానివల్ల ఏంటంటే జిప్సమ్ బోర్డు పాడైపోతున్నాయి, వాటి పెయింట్ వేస్తున్నారు, లేకపోతే చెదలు వస్తున్నాయి. ఇది ఒకసారి వేస్తే దీనికన్నా పర్మనెంట్ పడి ఉంటుందమ్మా. దీంట్లో దాదాపు చాలా కలర్స్ ఉన్నాయి, 8 కలర్స్ మా దగ్గర ఉన్నాయి. 8 కలర్స్ మీకు చూపిస్తాను. దాని ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి కూడా నేను చెప్తాను. ఇక్కడ చూపించడం మోడల్ సార్. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మధ్యలో ఆ లైన్స్ ఉన్నాయి కదా, ఎప్పుడైనా దుమ్ము అలా ఇరికినప్పుడు కూడా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ రెసిస్టెంట్, వాటర్ పోసిన మీకు ఏం కాదు, క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది లేదు. ఓకే, సో నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు, మంచిగా మెయింటైన్ కూడా చేసుకోవచ్చు. మెయింటైన్ చేయొచ్చు. గ్రాండ్ లుక్ అమ్మా. ఏ సీలింగ్ వస్తుంది ఈ లుక్. అవును నిజంగానే అసలు కంప్లీట్ గా. అంటే ఇంకా ఎలాంటి ఫ్యాన్స్ ఫిట్టింగ్ అయినా కూడా మధ్యలో గ్యాప్స్ ఫిల్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకే, లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ పెట్టుకోవచ్చమ్మా. సో ఇందాక మనం వాల్స్ కి అక్కడ చూసాం కదా, మొత్తం ఆ ప్యానల్స్ అన్ని కూడా ఫ్లూటెడ్ ప్యానల్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఒక్కొక్కటిగా కూడా కదా సార్. సో దీని గురించి చెప్తారా? ఈ సాఫిట్ సీలింగ్ అండ్ వీటి మెయింటెనెన్స్ ఎస్పెషల్లీ, ఎందుకంటే చాలా మందికి అదే ఉండిపోతుంది, కొన్నప్పుడు బాగుంటుంది పెట్టుకుంటాం కాబట్టి మెయింటెనెన్స్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి. ఇది మెయింటెనెన్స్ 0 మెయింటెనెన్స్ అమ్మా. దాదాపు 8 కలర్స్ తీసుకొచ్చాము. ఇది 1/12 ఉంటుందమ్మా. 12 ఫీట్ లెంత్ 1 ఫీట్ విడ్త్ వస్తుంది. ఇది కూడా మార్కెట్ గమనించండి, చాలా మోడల్ సేమ్ మోడల్ దొరుకుతుంది. అనేక వీడియోస్ కూడా చూపించాను. ఫ్లెక్సిబుల్ ఉండాలి, ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు. ఇది మీరు ఎలా రోల్ చేసినా బ్రేక్ అవ్వదాం అసలు మార్కెట్లో. ఎలా దీన్ని ఎక్కి తొక్కి నుంచి చూపిస్తా కూడా ఏం కాదు మీకు అసలు, ఎక్కడ బ్రేక్ అవుతుంది. మీరు ఎలా చూడండి దీంట్లో ఇలా ఫ్లెక్స్. దీంట్లో 94% పీవీసీ కంటెంట్ ఉందమ్మా. మార్కెట్ ఈ క్వాలిటీ ఈ ప్రైస్ ఎవరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను నేను. ఈ క్వాలిటీ చూపించమనండి, ఎవరన్నా ఈ ప్రైస్ చూపించమనండి. డైరెక్ట్ నేను ఇంపోర్ట్ చేస్తున్నా కాబట్టి డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వగలుగుతున్నప్పుడే నేను ఈ ప్రైస్కి ఇస్తున్నాను. ఇంతకుముందు ఇచ్చే ప్రైస్ వేరు, ఇప్పుడు నేను ఇచ్చే ప్రైస్ వేరమ్మా. చూపిస్తే ఇంతకుముందు ఏ ప్రైస్కి ఇచ్చేవాడిని, ఇప్పుడు ఏ ప్రైస్ కూడా డైరెక్ట్గా మా రేట్ కార్డు చూపిస్తాను మీకు, చూద్దరు కానీ. ప్లస్ దీంట్లో వాటర్లు పెట్టిన కూడా ఏం కాదమ్మా. వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఫైర్ రిటైర్డ్ ఉంది. మీకు వాటర్లో పెట్టి చూపిస్తాను, చెప్పడం కాదు. వాటర్లో పెట్టిన పీస్ వాటర్ అండ్ మీరు అన్నట్టుగా ఫైర్ కూడా అన్నారు, ఫైర్ రిటైర్డ్ కూడా చూపిస్తాను. నేను ఫైర్ పెట్రోల్ పోస్తాను, అంటిస్తాను, ఫైర్ చేసి కూడా చూపిస్తాను. దీనికి ఏమి కాదు డ్యామేజ్ కూడా. సో చూద్దాం పదండి. ఫస్ట్ వాటర్ ట్రై చేద్దాం, దాని తర్వాత ఫైర్ ట్రై చేద్దాం. ఫైర్ ఓకే. క్వాలిటీ అష్యూరెన్స్ మాటల్లో మాత్రమే కాదు, డైరెక్ట్గా డెమో చూపించడానికి రెడీగా ఉన్నారు. మనకు వాటర్ ప్రూఫ్ అండ్ ఫైర్ రెసిస్టెంట్ అని ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా సార్. సో ఆల్రెడీ ఇది మరి వాటర్లోనే పెట్టించారు, ఏం ప్రాబ్లం లేదు. 365 days వాటర్లో ఉంటుంది. ఇది మొత్తం షీట్ లాగా ఉంటుంది వాటర్లో. ఓకే, ప్రతి కస్టమర్ షోరూమ్ విజిట్ చేయడం చూసుకుంటారు. చూడండి వాటర్లో ఉంది, షీట్కి ఏం కాదమ్మా. తర్వాత కూడా ప్రాబ్లం ఏం అంటించాము, గమ్ కూడా 2 షీట్లు అంటించాము. చూడండి ఎక్కడ ఓటంగా ఏది జరగదు దీంట్లో. ఓకే, అలాగే పెట్టించిన దానికి ఏం ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం, పాలిగ్రాన్ షీట్ ఇది. నెక్స్ట్ ఇది ఎందాక సోఫిట్ గురించి అడిగారు, వాటర్ పడితే ఏం కదా, పైన లీక్ అయితే తడిస్తే ఏం కదా అడిగారు. ఇదమ్మా, ఇది వాటర్లో ఉంది. సో బయట ఎక్స్టీరియర్ లో పెట్టినా కూడా వర్షం పడినా ఎక్స్టీరియర్ కాదు, ఇది ఓన్లీ ఇంటీరియర్ పర్పస్. ఓన్లీ ఇంటీరియర్ పర్పస్ అమ్మా. పైనుంచి ఏమైనా లీక్ అయినా కూడా వర్షం నిలబడ్డా ఇంకేం కాదు. ఓకే. ప్లస్ ఫైర్ అడిగారు, ఫైర్ చూపిస్తారు. రెడ్ అండ్ ఫైర్ రిటైర్డ్ అని చూపించాను. ఈ 2 ఫైర్ చూపిస్తాను మీకు. ఇది పెట్రోల్,
అసలు ఏం భయం లేకుండా పెట్రోల్ కూడా ఏం పోసేస్తున్నారు భయం ఆయన. లేదమ్మా, భయపడట్లేదు. ఎందుకంటే దాదాపు 4 ఏళ్ల నుంచి మేము చేసి చూపించాం కాబట్టి ఓకే ఇప్పుడు ఇది చూపిస్తాం. ఏమి కాదమ్మా, షీట్ ఎక్కడ డ్యామేజ్ కాదు. సో వాటర్ అంటే అనుకోవచ్చు కానీ నిజంగానే ఫైర్ ఫైర్ మంటల ఫైర్ అమ్మ ఇది. పెట్రోల్ ఉంది మరి బ్లాక్ అవుతుంది, ఆటోమేటిక్ క్లీన్ చేస్తామా. ఓకే చూడొచ్చు మీరు లైవ్, యా అసలు ఎక్కడ కలర్ షేడ్ కానీ లేదు, ఏమి కాదు. నిజంగానే అంటే ఏమన్నా జరిగినా కూడా ఒకవేళ ఫైర్ అలా అనుకున్నా కూడా ఎక్కువ మా టెంపరేచర్ ఎక్కువ కూడా ఎక్కువ ఫైర్ అవుతుంది అనుకోమా, ఇక్కడ హోల్ పడదు కదా, స్ప్రెడ్ కాదు. ఓకే పేపర్ అనేది ఎలా ముక్కలు స్ప్రెడ్ అలా స్ప్రెడ్ కాదు, ఇంత హోల్ పడుతుంది. ఈ పీస్ మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు, దీనివల్ల ఎలాంటి ప్రమాదం జరగదు. షీట్ చెప్పాను ఓకే పాలిగ్రాఫ్ షీట్ చూడండి, ఇది కూడా ఓకే చూడండి ఓన్లీ బ్లాక్ అయింది. ఓన్లీ బ్లాక్ అవుతుంది, అది క్లీన్ చేస్తే పోతుంది. క్లీన్ చేస్తుంది, ఇందులో ఒరిజినల్గా ఎలా ఉందో అలా వచ్చేస్తామా. ఇక్కడ మోర్ దాన్ 200 degrees సెంటిగ్రేడ్ దాటిన తర్వాత ఇక్కడ కరెక్ట్ హోల్ పడుతుంది, అంతేగాని ఎక్కడ స్ప్రెడ్ కాదు. ఓకే ఓకే అందుకే ఫైర్ రేటెడ్ అంటారు దీన్ని. ఓకే నిజంగానే అలా వీడియోలో చూస్తుంటే మీకు క్లియర్గా తెలుస్తుందో లేదా కానీ ఇక్కడ మాత్రం అసలు ఏం డిఫరెన్షియేట్ చేసుకోవడానికి లేదు, ఎక్కడ కాలింది ఎక్కడ కాలలేదు అని చెప్పేసి చాలా నీట్గా. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి కలర్ షీట్స్లో మనకి ఇంకా క్లియర్గా తెలియాలి, కాకపోతే అస్సలు లేదు ఇక్కడ డిఫరెన్స్ అనేది. సో నైస్. మార్కెట్లో అనేక వీడియో చెప్పారమ్మా, ఓపెన్ ఛాలెంజ్ చేశాను. ఏ కంపెనీ వాళ్ళు కూడా ఈ సాహసం చేయరు, ఫైర్ చేయరు, ప్లస్ వాటర్లో పెట్టి చూపించారు. నిజంగానే అసలు మీరు ఏ వీడియో చెక్ చేసుకోండి, వాడికి 2 మాత్రం దొరకవు. ఓకే ఒక్క ఎస్సీ గ్లోబల్ ఇంపోర్ట్స్ మా దగ్గర దొరుకుతుంది, ఓకే మేము చేసి చూపిస్తాను. ఎందుకంటే నా క్వాలిటీ మీద నమ్మకం, నా మీద నమ్మకము, నా ప్రోడక్ట్ మీద నమ్మకం. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మనకు ప్రీమియం వాల్ పేపర్ కలెక్షన్ అయితే కనిపిస్తుంది, మంచి ఎస్థెటిక్ డిజైన్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి కదా సార్. అవునమ్మా, ఓకే ఇది ఏంటంటే ఎవరైనా పాలిగ్రాఫ్ షీట్ కనుక బేర్ చేసుకోవాలంటే అర్జెంట్ కావాలి, రెంటెడ్ ఫంక్షన్స్ ఉన్నాయి, లేదా పండుగలు ఉన్నాయి, తొందర కావాలంటే వాల్ పేపర్ వేసుకోవచ్చమ్మా. ఓకే దాదాపు 30 to 40 రూపీస్ అసెప్ట్లు అయిపోతుంది. ఇలా రోల్ టైప్ వస్తున్నాయి, దాదాపు మోర్ దాన్ 100 కలర్స్ ఉన్నాయి కూడా. కస్టమర్ ఇక్కడ చూసుకోవచ్చు. కొంతమంది వాల్స్ అలా వదిలేకుండా కూడా చాలా మంది ఈ షీట్స్ ని అటాచ్ చేస్తున్నారు కదా సార్, ఈ మధ్యలో చాలా ఎక్కువగా చూస్తున్నాము. ఇదేంటి జస్ట్ టెంపరీ యూజ్ అమ్మా, ఎక్కువ లాంగ్ లైఫ్లో ఉండదు అనుకోండి. 240 చేసామా, మార్కెట్ దొరికే క్వాలిటీ కంటే చాలా బెస్ట్ క్వాలిటీ అనేది. ఓకే మార్కెట్ అన్ని 100, 110, 180 జిఎస్ఎం దొరుకుతాయి, మన ఒకటి 240 జిఎస్ఎం. ఇది కూడా ఇంపార్టెంట్ క్వాలిటీ మొత్తం కూడా. ఇది కూడా ఓకే చూడండి ఇలా ఎంత నీట్గా థిక్నెస్ చూడండి, పేపర్ థిక్నెస్. జిఎస్ఎం అంటే దీన్ని వెయిట్ చేస్తారమ్మా, ఓకే ఒక స్క్వేర్ మీద గ్రామ్ ఎంత 240 జిఎస్ఎం వస్తుంది. ఇది చూడండి, ఇది వేసిన తర్వాత ఎలా ఉంటుందో ఫోటో ఉందన్నమాట. ఇక్కడ ఓకే కస్టమర్ వేసింది ఈ లుక్ వస్తున్నా డిసైడ్ అయిపోతారు. ఓకే. సో క్లాసీ లుక్ అనేది కనిపిస్తుంది కాబట్టి సో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ వాల్స్ ని బట్టి వాళ్ళ వాళ్ళ బడ్జెట్ బడ్జెట్ ని బట్టి తీసుకోవచ్చు. సో వీటిలో ప్రైస్ రేంజెస్ ఎలా ఉంటాయి సార్? 30 to 40 రూపీస్ అసెప్ట్ పడుతుందమ్మా. ఓకే విత్ ఫిట్టింగ్ దా మొత్తం మేము చేస్తాము. ఓకే ఓకే. ఒక డబుల్ బెడ్ హౌస్ మొత్తం వేసేస్తారు, ఒక 3 to 4 hours చేస్తాము. ఫాస్ట్ గా అయిపోతుంది, టెంపరీ పర్పస్ కావాలి అంటే ఫాస్ట్ గా కావాలి అంతే. డన్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది పిఎస్ ప్యానెల్ చార్కోల్ అని చెప్పి. సార్ ఇది ఎక్కడ యూజ్ చేస్తారు ఇవి? ఇది కూడా ఎక్కువ టీవీస్ ఎక్కువ వాడతారు మార్కెట్లో. ఇంతకుముందు మా ప్రోడక్ట్ లేదు, కొత్తగా లాంచ్ చేసాము. అనేక టీవీస్ కానీ చాలా చాలా ఎక్కడైనా వేసుకోవచ్చు. దీన్ని కూడా ఒక టర్మేట్ ప్రూఫ్ పడుతుంది, ఇప్పుడు గ్రాండ్ లుక్ వస్తుంది. ఇది డిజైన్స్ మామూలుగా మనం చేయలేము కూడా అసలు ఇక్కడ కూడా. ఓకే. సో నిజంగానే మనం రెగ్యులర్ గా చూసే కలర్స్ మోస్ట్లీ అందరూ వాడుతున్నారు, బట్ ఇక్కడ చూస్తుంటే డిఫరెంట్ కలర్స్ కానీ మీ చార్కోల్ ప్యాన్స్ ఇలా ఉంటుంది, మా ప్యాన్లు కూడా ఇలా ఉంటుంది థిక్నెస్ కానీ చార్కోల్ చేస్తారు. ఇక టర్మేట్ పట్టదు, వాటర్కి ఏం కాదు మీకు అసలు కూడా. దీంట్లో మోడల్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు దీంట్లో ఇది 3 pieces అమ్మా, ఇది ఒకటి పీస్, ఇది ఒక పీస్ అమ్మా. ఇట్లా 3 కలిపేసుకోవచ్చు, విడివిడిగా వేసుకోవచ్చు, ప్లస్ ఈ 2 కలిపేసి ఈ 2 కలిపేయచ్చు అనమాట. అంటే దీంట్లో దాదాపు 5 కలర్స్ తీసుకోవచ్చు. వాళ్ళు డిజైన్ చేసుకునే తగ్గట్టుగా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎక్కువ టీవీ యూనిట్ కదా ఇది వాడేది కూడా ఎక్కువ మట్టుకి. ఇవన్నీ కూడా మోడల్స్ కూడా చార్కోల్ మోడల్స్ ఇవన్నీ కూడా. సార్ ఏం షీట్ సార్ ఇది అసలు?
ఇది పాలిగ్రాఫ్ షీట్ అమ్మా, ఇది పెయింట్కి రీప్లేస్మెంట్గా వాడతారు. ఇది ఓకే మార్కెట్లో చెప్పే నేను చాలా క్వాలిటీ చాలా రకరకాలు వచ్చింది. క్వాలిటీ చెక్ చేయడం కస్టమర్ ఫస్ట్ చూడండి. బేస్ ఫుల్గా వైట్ రావాలి. వైట్ రావడం గ్రే కానీ ఏదైనా షేడ్ మారింది అనుకుంటే కలర్ మారింది అనుకో అది కంపల్సరీ రీసైకిల్ ఉంటుంది. ఇది ఓన్లీ ఒరిజినల్ మెటీరియల్ ప్యూర్ పీవీసీ ఏదైనా కనుక వైట్ బేస్ వస్తుంది. ప్లస్ థిక్నెస్ 3 mm థిక్నెస్ కంపల్సరీగా ఉండాలి దీంట్లో. ప్లస్ షీట్ వెయిట్ ఉండాలి. 17 kg వెయిట్ అమ్మ నా షీట్ ఒకటి. మార్కెట్ దొరికే అన్నీ కూడా 14 kg 15 kg దొరుకుతాయి. మాది ఒక్కటి 17 kg దొరుకుతుంది. మార్కెట్ చెక్ చేసుకోండి. షీట్ వెయిట్ ఎంత ఉంది, థిక్నెస్ ఎంత ఉంది, గ్లాసీనేజ్ ఎలా ఉంది, ప్లస్ పీవీసీ పర్సెంటేజ్ అనమాట. దీంట్లో మాది ఒక్కదాన్ని 45%, మిగిలిన అన్ని కూడా బిలో 30%. ఇంతకుముందు చైనా కానీ తైవాన్ అనేక కంపెనీలు లాంచ్ చేసాము కంట్రీ నుంచి. అక్కడ బిలో 30% ఎక్కువ దొరకట్లేదు. మేము చైనా అంతా తినేసరి మాకు మంచి క్వాలిటీ ఎక్కడ దొరకలేదు కాబట్టి తను జర్మనీ షిఫ్ట్ అయ్యాము. జర్మనీ నుంచి తీసుకొచ్చిన షీట్ ఇది. జర్మనీ నుంచి ఓన్లీ ఇండియా మొత్తం మీద వద్దనే ఇంపోర్ట్ వస్తున్నాము. అందులో మేము ఒకళ్ళు ఇంపోర్ట్ వస్తున్నాం. జర్మనీకి చైనా క్వాలిటీ, చైనా ఇది ఫోల్డ్ అవ్వదు ఎక్కడ కూడా మీకు అసలు సీటు. సో డిఫరెన్స్ మనకి ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది కూడా. హోల్డ్ చేస్తుంటే కూడా ఆ గ్రిప్ ఫ్లెక్సిబుల్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఫ్లెక్సిబుల్ థిక్నెస్ కూడా మీరు చెప్పినట్టుగా చాలా థిక్ గా అనిపిస్తుంది. అంటే మన వాల్ కి ఇది స్టిక్ చేస్తారు కదా. అవును, కస్టమర్ చూడాల్సిందే. థిక్నెస్ ఒకటి, వెయిట్ ఒకటి, గ్లాసీనెస్ ఒకటి, ప్లస్ ఫ్లెక్సిబుల్ అవుతుందా లేదా చూడాల్సిందే. అది చెక్ చేసుకోవచ్చు కస్టమర్. సో ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడు మనం టెస్ట్ చేయొచ్చా? చేయొచ్చమ్మా, చూపిస్తాను. ఫ్లెక్సిబిలిటీ చూపిస్తాను మీకు. నేను రోల్ చేస్తాను. దీంట్లో పీవీసీ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి 3 mm థిక్నెస్ రోల్ అవుతుందమ్మా. ఓకే ఓకే. సో నార్మల్గా ఇలా చూస్తుంటే స్టిఫ్గా ఉంటుందేమో అని అనుకున్నాను నేను, కానీ ఇంత రోల్ అవుతుందా నిజంగా? రోల్ అవుతుందమ్మా అట్లా. ఓకే. తీస్తే మళ్ళీ యాజిడ్కి వచ్చేస్తుంది. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఏం మార్క్స్ పడవు. యాజిడ్కి వచ్చేస్తుందమ్మా. మార్కెట్లో ఏ కంపెనీ వాళ్ళకి రోల్ చేయలేదమ్మా. రోల్ కాదు కూడా అది కూడా. ఓకే. అండ్ నేను అనుకున్న నార్మల్గా ఇట్లా పెడితే బ్రేక్ అయిపోతుంది కదా. సో ఇది చూస్తుంటే మనకు వాటర్ ప్రూఫ్ ఉంది. 90 degree తిప్పితే బ్రేక్ అవుతుంది. ఇది కూడా అంటే రోల్ కంటే ఫ్లెక్సిబుల్ కోసం రోల్ చూపించామని. ఓకే. సో ఇది కంప్లీట్ గా మనకు వాటర్ ప్రూఫ్ ఉంది, ఫైర్ ప్రూఫ్ కూడా ఉంది. వాటర్ ప్రూఫ్ ఉంది, ఫైర్ రేటెడ్ ఉందమ్మా, టర్మినేట్ ప్రూఫ్ ఉంది, పెయింట్ డిగ్రీ ప్రూఫ్. దీని దాదాపుగా మోర్ దాన్ 80 మోడల్స్ అనేవి నేను చూపిస్తాను. ఒక్కొక్కటి మీకు మోడల్స్ అని కూడా డెమో చూపిస్తాను మీకు. ఓకే ఓకే, పర్ఫెక్ట్ సార్. సో చూస్తున్నారు కదా, ఈ మొత్తం షీట్ అనేది మనకు వాల్స్ కి మనము స్టిక్ చేసుకోవచ్చు. కంప్లీట్ గా వాటర్ పడినా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అంటే ఏ కైండ్ ఆఫ్ బెడ్రూమ్స్ లో కానీ కిచెన్స్ లో కూడా ఇలాంటివి యూస్ చేయొచ్చు. ఓకే, కిచెన్ లో కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే కిచెన్ లో ఎక్కువగా మార్క్స్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో అక్కడ కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఎనీ ప్లేస్ లో యూస్ చేసినా కూడా మనకు కనిపిస్తుంది కదా, వాటర్ ప్రూఫ్ ఉంది అండ్ ఫైర్ రెసిస్టెంట్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు మార్క్స్ పడినా కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. గ్లాసినెస్ మనకు క్లియర్గా దాని మీద మనకు అప్పర్ సర్ఫేస్ మీద అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో దీన్ని నెక్స్ట్ మనము ఏం చేయబోతున్నాం సార్? మోడల్స్ చూపిస్తాను, ఏ మోడల్స్ మీకు చూపిస్తాను డెమో. సో ఇక్కడ చూస్తుంటే మనకు పాలీగ్రానైట్ షీట్స్ అన్ని కనిపిస్తున్నాయి డిఫరెంట్ షేడ్స్ లో, కలర్ కాంబినేషన్స్ లో. ఇవన్నీ చూడడం గ్లాసీ అంటే గ్లాసీ ఫినిష్ వచ్చేస్తాయి. అన్ని కూడా ఇదన్నీ కూడా పెయింట్కి రీప్లేస్మెంట్ అమ్మా. ఇక్కడ రెసిడెన్షియల్ కానీ, కమర్షియల్ కానీ, హాస్పిటల్స్లో కానీ ఎక్కడ వేసుకోవచ్చు. ఫ్లోర్కి తప్పితే వాల్స్ కానీ, కబోర్డ్స్ కానీ ఎక్కడ యూజ్ చేస్తాం. ఆఫీస్ స్పేసెస్ లో కానీ, ఆఫీస్ స్పేస్లో కూడా. ఓకే. ఇవన్నీ మోడల్స్, కలర్స్ కస్టమర్ ఇక్కడ చూసుకోవచ్చు. ఏ కలర్ వచ్చిందా, ఏ మోడల్ వచ్చిందా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఆపరేట్ చేస్తాము. ఇంతకు బిఫోర్కి ఇప్పుడు ప్రైస్లో డిఫరెన్స్ అమ్మా. ఇప్పుడు 2000 షీట్ ఉంటుందమ్మా. 2000 స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత షీట్ని బట్టి మారుతూ ఉంటుంది. అది ఇంత ముందు 2800, 3200. ఇదైతే కంప్లీట్ వుడ్ బ్రెజిలియన్ మనకి ఇట్ సైడ్ ఒకటి ఉంది, ఇట్ సైడ్ ఒకటి ఉంది. ఓకే ఓకే, సేమ్ వుడ్ ఫినిషింగ్ సేమ్ వుడ్ లానే అనిపిస్తుంది నిజంగా. ఓకే, నెంబర్ ఆఫ్ మోడల్స్. ఓకే, కస్టమర్ కి ఎత్తుకునే పని లేదు. చాలా. సో మనకు ఇటు సైడ్ ఒకటి ఉంది, అటు సైడ్ ఒకటి ఉంది. ఇన్ని షేడ్స్, ఇన్ని రకాలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఏది కావాలనుకుంటే అది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ వైట్ ఉన్నాయి, ఆఫ్ వైట్లో ఉన్నాయి అండ్ గోల్డ్. ఎస్. సో వీటి మెజర్మెంట్స్ ఏముంటాయి సార్? ఈ షీట్ 8x4 సైజ్ ఉంటుందమ్మా. దీని లైఫ్ 30 years ఉంటుందమ్మా. కంపెనీ వారంటీ 15 years ఇస్తుంది. టోటల్ విత్ ఇన్స్టేషన్ కూడా మొత్తం మేమే చేస్తాం. కావాలంటే ఏదో వాళ్ళకి టీమ్ ఉంటే చేయించుకోవచ్చు. సో ఐడియల్ అయితే 30 సంవత్సరాలు, కానీ మీరు గ్యారంటీ 50 సంవత్సరాల వరకు ఉంటుంది అని 15 years వారంటీ అమ్మా, కంపెనీ వారంటీ. దీని లైఫ్ 30 years. ఓకే ఓకే. సో వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇవన్నీ గోల్డ్ షేడ్స్ అమ్మ, గోల్డ్ సిరీస్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే. కొంతమంది గోల్డ్ కావాలంటే పూజరంలో కానీ అక్కడ గోల్డ్ సిరీస్ ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి ఇది కూడా దీంట్లో మోర్ దాన్ 30 కలర్స్ ఉన్నాయమ్మా దీంట్లో కూడా, గోల్డ్ షేడ్లో కూడా. సో ఇది కంప్లీట్ గా మనకు బ్యాక్గ్రౌండ్ లో అంటే పెయింటింగ్ బదులు కాకుండా కూడా ఈ గోల్డ్ అంతా ఎంత వచ్చింది అది. చాలా పూజరంలో వేసాము ఈ షీట్ తీసుకెళ్ళి మేము. చాలా క్లాసీగా నీట్ గా స్టాండర్డ్ ప్రెజెంట్ గా ఉంటుంది ఈ షీట్ కూడా. కస్టమర్ చాయిస్, డార్క్ కావాలా, లైట్ కావాలా, వాళ్ళ చాయిస్ అమ్మా. ఓకే.
సో కొంతమంది కంప్లీట్గా ఒకటే కలర్ లాగా కావాలి, కొంతమందికి గోల్డ్ ఫినిష్ ఇలా నీట్గా ఏదో కంప్లీట్ ఓషన్ లాగా అనిపిస్తుంది ఇది. ఓకే, ఇది గోల్డ్. ఓకే సరే, ఇవన్నీ కంప్లీట్గా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి దాంతో చూస్తే. అవునమ్మా, ఇవి కూడా పాలిష్ చేయడం, ఇది మ్యాట్ ఫినిష్ వస్తాయి, మ్యాట్లో ఫ్లూట్ మీద కూడా. ఓకే, కొంతమంది గ్లాసీ వద్దు, నాన్ గ్లాసీ కావాలని కూడా ఆఫీస్లో కానీ టీవీ యూనిట్స్ కానీ ఎక్కడన్నా ప్లస్ హోమ్ థియేటర్స్లో అడుగుతుంటారు కాబట్టి దీంట్లో స్టోన్లో లాంచ్ చేసాం. న్యాచురల్ స్టోన్ ఎలా కనిపిస్తావు అలాగే ఉంటుందమ్మా. ఓకే. సో ఒక ఆఫీస్ రూమ్లో సార్, ఆఫీస్ రూమ్ సెటప్లో యూస్ చేయాలి అంటే ఎన్ని షీట్స్ పడతాయి? అంటే ఒక 10x10 వాళ్ళకి 3 షీట్స్ పడతాయమ్మా. ఓకే. ఇంట్లో కావాలన్నా కూడా పూజా రూమ్ లో సేమ్ మెజర్మెంట్ ఎక్కడ సేమ్ పూజ రూమ్ సైజ్ ఉంటుంది. ఓకే. అంటే మీరు సైజ్ చెప్పినప్పుడు హౌస్ చూపిస్తాను, మా టీం వస్తారు, మెజర్మెంట్ తీసుకుంటారు, దాని గురించి ఎన్ని పడతాయి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. ఓకే. ఓకే. సార్ ఇప్పటివరకు వెరైటీస్ చూపించారు, క్వాలిటీ చూపించారు, దాంట్లో నో డౌట్ ఫస్ట్ క్లాస్ అష్యూరెన్స్ అయితే మీరు ఆల్రెడీ ఇస్తున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందా లేదా, వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో ఆల్రెడీ మీరు ప్రైస్ పెరిగింది తగ్గింది అనేది చెప్పారు కదా. సో లాస్ట్తో కంపేర్ చేస్తే చాలా రేట్స్ అనేది తగ్గించారు మీరు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కస్టమర్కి అనే బిజినెస్ అదే అడ్వాంటేజ్ అమ్మా. ఇంతకుముందు లాస్ట్ 4 years ఎందుకంటే కంపెనీ ఇచ్చిన ప్రైస్కి మెయింటైన్ చేయాలి, అమ్మాల్సి వచ్చింది కాబట్టి అమ్మాను. ఈరోజు అప్పటికి ఇప్పుడు 30 to 50% తగ్గిందని చెప్పాను, ప్లస్ క్వాలిటీ పెరిగిందని చెప్పాను. క్వాలిటీ గతానికి ఇక్కడికి మార్కెట్ వరకు మీరే చెక్ చేసుకోమని చెప్పాను. నేను నా ప్రోడక్టే బాగుంది, మీ ప్రోడక్ట్ బాగాలేదు నేను చెప్పట్లేదు. కస్టమర్ వెళ్ళి గమనించండి, ప్రతి షోరూమ్ విజిట్ చేయండి, ప్రతి షాప్ విజిట్ చేయండి, అక్కడ ప్రోడక్ట్ చూడండి, అక్కడ ప్రైస్ చూడండి, నెక్స్ట్ నా షోరూమ్ విజిట్ చేయండి. 100% నేను అష్యూరెన్స్ ఇస్తానమ్మా. మార్కెట్ కంటే మంచి క్వాలిటీతో తక్కువ ప్రైస్ ఇస్తాను. ప్లస్ మార్కెట్ ఫ్రాంచైజ్ తీసుకున్నప్పుడు కూడా పీస్ఫుల్గా కాన్ఫిడెంట్గా బిజినెస్ చేయగలిగే క్వాలిటీ ఇస్తాను, ప్రైస్ ఇస్తాను. నేను ఇచ్చే ప్రైస్, నేను ఇచ్చే క్వాలిటీ ఎవరు ఇవ్వలేరు. దట్ ఈస్ ద ఓపెన్ ఛాలెంజ్. ఇంతకుముందు ఏ వీడియో చూడండి మీరు ఎవరు ప్రైస్ చెప్పరు, మాది బాగుంది చెప్తారు. నేను గత వీడియోస్లో ప్రైస్ చెప్పాను, ఈ వీడియో ప్రైస్ చెప్తాను. గత వీడియోస్లో ఏ ప్రైస్కి అమ్మానో, ఈరోజు ఏ ప్రైస్కి అమ్మానో మీకు లైవ్ చూపిస్తాను. అది డైరెక్ట్ కస్టమర్ చూస్తే స్టిక్ చేసే ఉంటుంది ఇక్కడ మా దగ్గర. నిజంగా మీరు అంత ఓపెన్ గా ప్రైస్ గురించి చెప్తున్నారు. జనరల్ అయితే అసలు ఎవరు చెప్పరు, వచ్చేస్తుందండి తగ్గిస్తాం, డిస్కౌంట్ వచ్చేసండి రెండు మాట్లాడదామంటారు అంతేనమ్మా. నేను ఓపెన్ చెప్తాను, నా ఈ క్వాలిటీకి ఈ ప్రైస్ ఇస్తే షోరూమ్ విజిట్ చేస్తారు, ఆర్డర్ చేస్తారు. ఈ ఎగ్జాంపుల్ WPC ఫ్లూటెడ్ ప్యానల్ అండి. ఇది ఇంతకుముందు దీని మీద 1400 మేవాడం, ఇప్పుడు 800 రూపీస్. అంటే ఎంత ప్రైస్ తగ్గిందమ్మా. డైరెక్ట్ నేను ఇంపోర్ట్ చేశాను, నా ఇంపోర్ట్ డైరెక్ట్ కస్టమర్కి వెళ్తుంది. ఇంతకుముందు చెప్పగా ఇంపోర్ట్ డిస్ట్రిబ్యూటర్, డీలర్, సబ్ డీలర్, నెక్స్ట్ కస్టమర్కి వెళ్ళేవాళ్ళది. ఆ స్టేజ్లన్నీ దాటిపోయినాయి. 5వ స్టేజ్ కస్టమర్ పడింది, 2nd స్టేజ్ కస్టమర్ ఉన్నాడు కాబట్టి ఆ స్టేజ్లన్నీ కట్ చేసి కూడా ఈ ప్రైస్కి ఇవ్వగలిగారు. డైరెక్ట్ గా డీల్ చేస్తున్నారు కాబట్టి మీరు ప్రైసెస్ ఇంత, అంటే అవన్నీ ఉన్నా కూడా మీరు ప్రైస్ అంతే పెట్టుకోవచ్చు. మీరు ఎందుకు తగ్గించారు? మార్కెట్ అమ్మా, కస్టమర్ తక్కువ అందించారు ఉద్దేశం నేను దీంట్లోకి వచ్చాను. SC గ్లోబల్ ఇంపోర్టర్స్ బ్రాండ్ లాంచ్ చేయడం, ప్రోడక్ట్ డైరెక్ట్ ఇంపోర్ట్ చేయడం కూడా కస్టమర్కి అడ్వాంటేజ్ ఉండాలి. నేను 10 మందికి మార్కెట్ సర్క్యులేట్ కావాలి, ఎక్కువ టర్న్ ఓవర్ చేయాలి, ఎక్కువ మార్జిన్స్ రావాలి నాకు అంతే. ఒకే పీస్ మార్జిన్ రావాలని కోరుకుంటే తప్ప మరి. అందుకే ఇంతకుముందు సిస్టమ్ వేరు, ఇప్పుడు వేరు. ఎవరైనా ఫ్రాంచైజీ మోడల్ కావాలన్నా కూడా తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ డైరెక్ట్ మా షోరూమ్ విజిట్ తీసుకోవచ్చు. ఏపీలో కూడా కొత్త షోరూమ్ ఓపెన్ చేసాం ఆటోనగర్లో, అక్కడ నుంచి ఏపీ మొత్తం కూడా ఫ్రాంచైజీ ఇస్తాను. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఎవరైనా సరే బిజినెస్ ఆపర్చునిటీ కావాలనుకున్నాడు గత ఇదే ఫీల్డ్లో ఉండి వేరే కంపెనీ వేరే బ్రాండ్ ఉన్నా కూడా ఆయన నేను వెల్కమ్ చెప్తాను. ఫస్ట్ నా షోరూమ్ విజిట్ చేయండి, క్వాలిటీ చూడండి, ప్రైస్ చూడండి, మార్కెట్ సస్టైన్ అవుతుంది ఫ్రాంచైజ్ తీసుకోండి, అది తీసుకోవద్దు. 100% అష్యూరెన్స్ ఇస్తాను, మార్కెట్ సస్టైన్ అవుతానండి. 100% అష్యూరెన్స్ మీరు ఇస్తున్నారు. 100% ఆ డిఫరెన్స్ కూడా మేము చూస్తున్నాం, క్లియర్గా అది విట్నెస్ చేస్తున్నాము. అవును, ఎందుకంటే డైరెక్ట్గా నేను వివిధ కంట్రీలో తిరిగేసి మ్యానుఫ్యాక్చరింగ్ చూసిన తర్వాత అక్కడ మినిమం ప్రైస్ తీసుకొచ్చి మినిమం బడ్జెట్ పెట్టుకొని నేను ఇంపోర్ట్ డైరెక్ట్ కస్టమర్కి ఇచ్చాను. డైరెక్ట్ ఇంపోర్ట్ ఏ కస్టమర్కి ఇచ్చేవాళ్ళు లేరమ్మా. అందరు డిస్ట్రిబ్యూటర్ డీలర్ కాన్సెప్ట్ లేదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ పడుతుంది, నాకు తక్కువ పడుతుంది. ప్లస్ క్వాలిటీ పెంచాను. ఓకే, మధ్యలో మిడిల్ మెన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ ప్రైజెస్ అనేది మీకు కస్టమర్ లాభం పొందాలి, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఎక్కువ బర్డెన్ పడొద్దు అని చెప్పేసి క్లియర్గా ప్రైజెస్ అనేది తగ్గించారు మీరు. ఇది సోఫిట్ ప్యానల్ అండి. సీలింగ్ ఇంతకుముందు వేసి చూపించాను దాదాపు ఇది ఇంతకుముందు చూడండి. సోఫిట్ ప్యానల్స్ వచ్చేసరికి 1800 పీస్. మీరు క్లోజ్అప్ చేసి చూపించవచ్చు. గతంలో కొన్న కస్టమర్స్ ఉన్నారు, ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవచ్చు. ఈరోజు 1380, అసలు దాదాపుగా 40% తగ్గించాను దీంట్లో కూడా. క్వాలిటీ పెంచాను. ఇంతకు 1.1 ఏమో తిక్కినా, ఇప్పుడు 1.2 kg, ఇంతకు 2.6 kg, ఇప్పుడు 3 kg వెయిట్ చేశాను దీంట్లో. ఓకే, సో ఈ సాఫిట్ ప్యానెల్స్ అంటే పైన మనము సీలింగ్లో వాడేది కదా సార్? అవునమ్మా, సీలింగ్ వాడేది. ఓకే ఓకే. సో దాంట్లో కూడా ఫ్లూటెడ్ ప్యానెల్స్లో కూడా మీరు ప్రైస్ డిఫరెన్స్ ఇంత వేరియేషన్ అయితే చూపిస్తున్నారు. అవునమ్మా. ఓకే,
ఇప్పుడు ఇది చూడండి అన్నింటిలో తగ్గించాను, యాక్సరీస్ కూడా తగ్గించాను. మా 500 450 చేశాను, 1000 850 చేశాను. ప్రతి ప్యానల్లో పాలిగ్రాన్ షీట్ ఉందమ్మా. 2.8 నుంచి 2.5 చేశాను, 3.2 నుంచి 2.7 చేశాను. ఓకే, సో ఇంత 900 ఉన్నది కూడా మీరు 650 ఆ చిన్న దాంట్లో కూడా ప్రైస్ తగ్గించాలా? ప్రతి యాక్సరీ తగ్గించాను. మా షోరూమ్ నుంచి బయటకి ఏ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ మొత్తం కూడా ప్రైస్ తగ్గించాను. ఓకే, సో ఓల్డ్ చెప్పడం కాదు, ఇక్కడ మీకు విజువల్ చూపించాను, మీకు మీరు అదే స్క్రీన్ షాట్ చూపించారు. చాలా మంది అంటారు అక్కడ ఆ రేట్ చెప్పారు, షోరూమ్ కదా రేట్, ఇదే ప్రైస్ లిస్ట్ ఉంటుందమ్మా. దీని ప్రకారం మా ఫ్రాంచైజీలు ఎక్కడ కానీ వేరే షోరూమ్స్లో మా స్టాఫ్ ఎవరైనా ఎక్కువ చెప్పినా సరే మాకు రిపోర్ట్ చేయొచ్చు, వాళ్ళు మేము యాక్షన్ తీసుకుంటాము, వాళ్ళ ఫ్రాంచైజ్ క్యాన్సిల్ చేస్తాము, మళ్ళీ కొత్త అలర్ట్ చేస్తాము. ఓకే, సో సార్ మెన్షన్ చేసినట్టుగా స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి కావాలంటే అని చెప్పేసి ఆయన అంత గ్యారంటీ ఇస్తున్నారు. స్క్రీన్ షాట్ తీసుకొని డైరెక్ట్ కస్టమర్సే వచ్చేసి ఇక్కడ షోరూమ్కి వచ్చేసి విట్నెస్ చేయొచ్చు ఆ క్వాలిటీ ఎలా ఉంది, అండ్ ప్రైస్ రేంజెస్ కూడా మనకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయండి. సో ప్రతి షోరూమ్లో ఈ ప్రైసెస్ కంపల్సరీ ఉంటుందమ్మా. మా ప్రైసెస్ ఉంటుంది కాబట్టి ప్రతి రోజు స్టిక్ చేసి ఉంచాల్సిందే, కస్టమర్ చూపించాల్సిందే. ఓకే, సో దానికి కావాల్సిన గమ్ కానీ అండ్ స్టికింగ్ అంతా కూడా మీరే చేస్తారు. ఓకే, సో చూసారు కదా, A1 క్వాలిటీ ఉన్న అన్ని ప్రోడక్ట్స్ కూడా మనకి ఇక్కడ లభిస్తాయండి. SE గ్లోబల్ ఇంపోర్ట్స్. ఇక్కడ మనం ఫస్ట్ నుండి చూసుకుంటే పాలీగ్రానైట్ షీట్స్ దగ్గర నుండి వాల్ పేపర్స్ అండ్ సాఫ్ట్ సీలింగ్ కానీ అలాగే WPC ఫ్లూటెడ్ ప్యానల్స్ కానీ అన్నీ కూడా చూసాము. క్వాలిటీ మాత్రం A1 ఉందండి. సో క్వాలిటీ వైజ్ అయితే అలా ఉంది, అండ్ ప్రైజింగ్ రేంజెస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో ఆల్రెడీ ఆయన చెప్పినట్టుగా ఓల్డ్ ప్రైజెస్ కూడా ఆయన చూపించారు అండ్ న్యూ ప్రైజెస్ కూడా చూపించారు. ఆ డిఫరెన్స్ కూడా మనం నోటీస్ చేసాము. అట్ ద సేమ్ టైం క్వాలిటీకి కావాల్సిన ఆ అష్యూరెన్స్ ఆయన మాటల్లో మాత్రమే కాదు, డెమోలో కూడా ఆయన చూపించారు. వాటర్ ప్రూఫ్ ఉన్నాయి అండ్ ఫైర్ ప్రూఫ్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మీకు కావాల్సినవి అండ్ అన్ని ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో మీ ఇంటి కోసం మీరు ప్రోడక్ట్స్ కోసం చూస్తున్నట్టయితే డెఫినెట్లీ దిస్ ఇస్ వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. SE గ్లోబల్ ఇంపోర్ట్స్ కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి, కాంటాక్ట్ చేయండి. అండ్ మనకు బ్రాంచెస్ వచ్చేసి మియాపూర్, కోంపల్లి, కొండాపూర్ అండ్ నాగోల్లో ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ మనం కొండాపూర్ బ్రాంచ్లో అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి, మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.